తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిరుపతి జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ వివాదంలో చిక్కుకున్నారు. బెదిరించి మోసం చేసి అన్ని విధాలుగా వాడుకుని ₹1 కోటి పైగా డబ్బులు కాజేశారని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలంటూ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది ఓ మహిళ. ఆ మహిళ తిరుపతి బైరాగపట్టణకు చెందిన లక్ష్మిగా గుర్తించారు. తనకు కిరణ్ రాయల్తో సన్నిహిత సంబంధం ఉందని వీడియోలో ఆ మహిళ చెప్పుకొచ్చారు. అనేక దఫాలుగా ₹1,20,00,000 వరకు కిరణ్ రాయల్ కు అప్పుగా ఇచ్చానని చెప్పారు. అయితే తాను ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వడం లేదంటూ వీడియోలో చెప్పారు లక్ష్మి. నా పేరు లక్ష్మి. లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. ₹1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లో చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు. ఇలా బెదిరించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లనే ఈరోజు చనిపోతున్నాను. 2022 సంవత్సరం నుంచి కిరణ్ రాయల్ కు లక్ష్మి మధ్య వివాదం జరుగుతోందని తెలుస్తోంది. కిరణ్ రాయల్ తనను మోసం చేశారని, తనను బెదిరించి ₹30 లక్షల చెక్కులు, బాండ్లు రాయించుకున్నారని ఆరోపించింది. డబ్బులు అడిగితే తన పిల్లలను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. కిరణ్ రాయల్ వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తాను చనిపోయిన తర్వాతైనా తన డబ్బులు తన పిల్లలకి చెందాలని కోరింది. ఆత్మహత్య యత్నం చేయడంతో ఆమెను ప్రస్తుతం వేలూరు ఆసుపత్రిలో చేర్పించినట్లుగా చెప్తున్నారు. అయితే గతంలో వీరిద్దరూ మాట్లాడిన ఆడియో రికార్డ్ వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ ఆడియో చూద్దాం. ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. సీఎం పేషెంట్స్ కట్ చేశానని చెప్పాలి కిరణ్ గారు. చూడు మేడం గారు, రెడ్డి గారు, నాది భారీ చర్చి గొంతు నొప్పి చేసింది. బీపీ, షుగర్ అన్ని చేయడం వల్ల ఇప్పుడు నేను మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నాకు మెసేజ్ చేయకండి. నేను మెసేజ్ నేను ఒకసారి మెంటల్ గా ఉండను. ఏదైనా పెట్టేస్తాను. పాపం మీరు హర్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా పరువు గల, బాధ్యత గల, ఒక పరువు గల కుటుంబంలో పుట్టారు మీరు. గౌరవమైన కుటుంబం, పెద్ద కుటుంబం. మేము మెసేజ్ పెట్టి మీరు ఫీల్ అయ్యి మళ్ళీ ఎందుకు ఇవ్వమంటున్నా. మీకు ఏమి చేయాలో భవిష్యత్తులో నేనే చేస్తాను. కొద్ది రోజుల్లో నాకు రావాల్సింది రాగానే నేను మీ అన్న రాజారెడ్డి గారు, లేదా మీ తమ్ముడు ఉన్నాడు కదా ఈశ్వర్ రెడ్డి గారు, ఆ ఆత్మరెడ్డి లేపల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి గారు పిలిపించి షటిల్ చేస్తా. అంతేగాని నువ్వు ఊరికే నాకు నీడుంది అంటే నీకు నీడు, నాకు నీడ కావాలి. నాకు నేను లేదు ఇలా. అది పరిస్థితి. సో మీరు మెసేజ్ ఆ పని మీద మెసేజ్ చేయకండి. మీరు డైలాగులు చెప్పి రెచ్చగొట్టాలని చూసినా, నేను రెచ్చిపోవాలని చూసినా, ఏమంటుంది మాట్లాడినా చేయకండి. ఒక్కటే డిసెంబర్ 30th అయిపోయింది మన ఇద్దరికి సినిమా లావాదేవీలో క్లోజ్. డిసెంబర్ 30th ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఏమో మీరు రావాలి డబ్బులు అన్నారు, మేము మాట్లాడతాం. అంటే నేను చేయలేదు కదా, చేద్దాం. అంతేగాని దానికోసం మీరు ఊరికి నాకు మీకు గుర్తొచ్చినప్పుడంతా నాకు మెసేజ్ పెడితే మాత్రం నేను ఒకసారి రిప్లై ఇవ్వలేను. ప్లీజ్, మీకు కోపం ఉంటే నీకు కోపం నాకు వద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగించుకో. రోడ్డు పైకి పోదామంటే అందరం పోదాం. ఏమీ కాదు. తెగిస్తే ఏమీ కాదు. తెగిస్తే రోడ్డు పైకి పోతే ఏమీ కాదు. మీ పరువు పోతుంది, నా పరువు పోతుంది. నా పరువు నేను పట్టించుకోను. నాకు ఆల్రెడీ పరువు లేదు, తెలుసలేదు. నా పరువు మీరు తీయేయాలి ఊరంతా. నా పరువు ఆల్రెడీ పోయింది. పరువు పోగొట్టుకుంటున్నా. పద్ధతిగా ఏమి చేసుకొని రెడ్డి గారు మేడం మీకు చేరుస్తాం అంతే. అంతేగా ఊరికే మీరు నాకు కావాలి అంటే ఉండాలి కదా. ఇప్పుడు నేను బాకీ అంటే వాడిని అడగతా. పోయేసి రాజారెడ్డి అమ్ముకో, ఇంకోటి అమ్ముకో, కిషోర్ అమ్ముకో, ఇంకోటి అమ్ముకో, నాకే పని. నువ్వు ఆ రోజు మాట్లాడే నాతో మాట్లాడు. వాళ్ళింటికి పోయి తాళ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత రీజన్ ఏంటి? చీపు కదా, అసహ్యం కదా. చెప్తాను కదా. దానికి మీరు భవిష్యత్తులో దేవుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. శిక్ష ఎవరికి ఆఫీసర్ చూస్తున్నాడు. మీరు లైఫ్ స్పాయిల్ అయిపోయిందన్న సో ఇంకొక లైఫ్ స్పాయిల్ చేయాలని చూసి తప్పది. ఏదైనా లిమిట్స్ ఉంటుంది. దాని క్రాస్ చేస్తే ఎవరైనా సరే ఒక ఓపిక, ఒక మొగడు ఎవరైనా కొంచెం లిమిట్స్ ఉంటాడు. ఆడదికి అబ్బాయి కానీ ఆ లిమిట్ దాటితే పరిస్థితులు మారిపోతాయి. అది ఏమున్నా మీరు తెలుసుకోవాలి మేడం. ఓకేనా? మీకు ఏమిటంటే మరి రికార్డు చేయడము, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడము,
అవన్నీ నేను చేయను మేడం. ఎందుకంటే మా నాన్నకే నేను పుట్టినా, ఫైట్ చేస్తా నేను. మా నాన్నకే నేను పుట్టినా, జానకిరామ్ నాయుడు పుట్టాను కాబట్టి నేను చెప్తున్నా. నాకు ఈ రికార్డులు చేయడము, స్క్రీన్ షాట్ తీసుకోవడము, బ్లాక్ మెయిల్ చేయడము, అందరూ చూపించడం నాకు తెలియదండి. ఇక ఇదే వివాదంపై కిరణ్ రాయల్ స్పందించారు. తనపై కొందరు వైసీపీ నేతలు కక్ష కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని కౌంటర్ ఇచ్చాడు. క్రిమినల్ కిలాడీ లేడీ లక్ష్మితో తనపై నిరాధారమైన ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు. 1,20,00,000 రూపాయలు తనకిచ్చినట్లు లక్ష్మి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, 2016 సంవత్సరంలో 50 లక్షల రూపాయలు చీటీలు వేశామని, అయితే చీటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఎప్పుడో ముగిశాయన్నారు. వైసీపీ నేతలు తనపై ఆడుతున్నది చిల్లర రాజకీయమని, అప్పుల బాధతో మనస్తాపంతో లక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిందన్నారు. లక్ష్మిపై గతంలో ఎన్నో కేసులున్నాయని, లక్ష్మిపై 6 కేసులున్నాయని తెలిపారు. భూమన అభినయ్ రెడ్డి తనపై చిల్లర రాజకీయాలు చేయిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమన అభినయ రెడ్డి లక్ష్మిని రెచ్చగొట్టి నాపై పనికిమాలిన ఆరోపణలు చేయిస్తున్నాడని విమర్శించారు. చిల్లర రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని, పెయిడ్ ఆర్టిస్టులతో ఆరోపణలు చేయించినంత మాత్రాన అబద్దాలు నిజం కావన్నారు. ఒక క్రిమినల్ లేడీని పిలుచుకొచ్చి ఆడతారు గేమ్. మీ మాదిరి ఎవిడెన్స్ లేవా? ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు. 2 రోజులు మీరే చూస్తారు. 2-3 రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఆ అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది. 2 రోజులు మీడియా పిలిపిస్తా, ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు. మీరే చూడండి ఆ అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో. ఆ అమ్మాయి మీద వైజాగ్, బెంగళూరు, జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి. బెట్టింగ్ కేసులు, చిల్లర కేసులు, మాఫియాలు, బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడీ అమ్మాయి. అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు ఖాళీ చేయించేశారు. అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు ఖాళీ చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి. పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన వాళ్ళు మేము. ఇంకా ఏం చేస్తారు చేయండి. ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మాట్లాడతారు. ఎవరో పెట్టుకొచ్చి అమ్మాయి 1,20,00,000 డబ్బులు ఇవ్వాలని, డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను, వాళ్ళ కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మీరు రాజకీయంగా నేను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు. మీ వల్ల కాల. వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది, అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్, చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది. చిల్లర నా కొడుకున్నారు ఒక 5-6 మంది చెత్తనాయలు తిరుపతిలో. వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు. అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా చేయని చెప్తే 63,000 సిగ్గులేదు. 63,000 ఓడిపోతావు తిరుపతిలో. నువ్వు ఎందుకు ఓడిపోయినావు? ఇట్లాంటి లంగా పనులు చేసే. ఇప్పుడు చెప్తలే కదా నీ కథ అంతా బయట తీస్తాం. మొత్తానికి లక్ష్మి, కిరణ్ రాయల్ మధ్య వివాదం తిరుపతి రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇందుకే ఈ కేసులో ఎవరు నిజం చెప్తున్నారు అనేది తేలాలంటే విచారణ చేయాల్సిందే.